కక్ష సాధింపులంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే కక్ష సాధింపులు స్టార్ట్ చేశారు. మా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధైన కారుమూరి వెంకటరెడ్డి గారిపై అప్పుడే తప్పుడు కేసులు బనాయించారు. ఏదో చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఏదో అన్నాడని టీడీపీ ఒంగోలు పట్టణానికి చెందిన టీడీపీ నేత దామచర్ల సత్యనారాయణ చౌదరి అనే అతను ఈయనపైన కేసు నమోదు చేశారంట. ఈయన మరి హైదరాబాద్లో ఉంటే కారుమూరి వెంకటరెడ్డి హైదరాబాద్కి వెళ్ళి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పోలీసులు ఒంగోలు పోలీసులు నోటీసులు ఇచ్చారనమాట ఈయన మీద. అది ఎంత కక్ష సాధింపు అంటే వెంటనే అంటే వాళ్ళని ఏదైనా అంటే ఇంకొక ప్రజాస్వామ్యంలో ఎవరు నోరు తెలిసి ఏం మాట్లాడకూడదా అన్నట్టు అంటే ఏపీలో ఇంకా చివరికి 5 ఏళ్ళు ఎలా అవుతుందో తెలియదు కానీ తలుచుకుంటే చాలా భయంకరంగా ఉంది. అంటే నోరు తెలిసి ఇంకెవరు ఏం మాట్లాడకూడదు, అంతా జై చంద్రబాబు చంద్రన్న అనాలేమో, మరి నా జై నారా లోకేష్ అనాల్సి వస్తుందేమో. అలా అంటేనే వాళ్ళు బ్రతుకుతారేమో ఏపీలో. లేకపోతే ఇప్పుడు ఇంకెవరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని బతికిచ్చేటట్లు లేరు, ఎవరిని కూడా ఏపీలో ఉండిచ్చేటట్లు అంతా వాళ్ళదే కమ్మ రాజ్యమే నడవాలని చూస్తున్నారన్నమాట.